జన్మదిన శుభాకాంక్షలు. ప్రతి అడుగు ప్రజల కోసం, ప్రతి ఆలోచన ప్రగతి కోసం, అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ కావలి నియోజకవర్గం అభివృద్ధి ధ్యేయంగా పనిచేసి నేడు ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్న మా ప్రీతమ నేత కావలి నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీ షేక్ పార్దు పట్టణ యువత అధ్యక్షుడు వైఎస్ఆర్సీపీ కావలి. నెల్లూరు జిల్లా కావలిపట్టణం వైకుంఠపురం పెంకుల ఫ్యాక్టరీ గిరిజన కాలనీలో రెండో పట్టణ సీఐ గిరిబాబు ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. 250 ఇళ్లలో సోదాలు చేశారు. ఈ సందర్భంగా సీఐ గిరిబాబు మాట్లాడుతూ డీఎస్పీ రమణ్ కుమార్ ఆదేశాలతో కార్డన్ సెర్చ్ నిర్వహించినట్లు ఆయన తెలిపారు. సరైన పత్రాలు లేని 35 ద్విచక్ర వాహనాలు, 4 ఆటోలను గుర్తించమన్నారు. పరిసర ప్రాంతాలలో గంజాయి, మాదక ద్రవ్యాలు వంటివి అమ్ముతున్న కొత్త వ్యక్తుల సమాచారం ఉన్నా సమాచారం ఇవ్వాలని ఈ సందర్భంగా కాలనీ వాసులకు సూచించామన్నారు. వేసవిలో పిల్లలు ఈతకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఇంటి యజమానులు ఊర్లకు వెళ్లేటప్పుడు పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. ఆయన వెంట ఎస్ఐలు గౌస్ పాషా, గోపి, ఇంద్రసేనారెడ్డి సిబ్బంది ఉన్నారు. ఈరోజు నెల్లూరు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, అట్లాగే కావలి డిఎస్పీ గారి సూచనల మేరకు కావలి 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి పెంకుల్ ఫ్యాక్టరీ సంఘంని కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా మా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక 35 మంది పార్టిసిపేట్ చేయడం జరిగింది. సుమారుగా 250 ఇళ్ళు తరువుగా చెక్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఒక 35 బైకులు, ఒక 4 ఆటోలు రికార్డ్స్ లేని తీసుకురావటం, వాటిని సరైన ఆధారాలు చూపిస్తే, వాటికి రికార్డ్స్ చూపిస్తే వాటిని వదిలేస్తాము. దాంతోపాటుగా ఈ గంజాయి కానీ, మారక ద్రవ్యాలు ఏమైనా, లిక్కర్ కానీ అటువంటివి కానీ నమ్ముతుంటే సమాచారం పోలీసులకు ఇవ్వాలి. అటువంటి ఏమి మాకు చర్చలో ఎటువంటి కనిపించలేదు. దాంతోపాటుగా కొత్త వ్యక్తుల సమాచారం కూడాను ఎప్పటికప్పుడు పోలీసులు తెలియజేయాలి. కొత్త వ్యక్తులు వస్తూ ఉంటారు, పక్కింటి వాళ్ళకి రావచ్చు, పక్కింట్లో రావచ్చు, లేకపోతే సంచరిస్తూ ఉండొచ్చు గ్రామంలో. అటువంటి సమాచారాన్ని కూడాను పోలీసులకి వెంటనే 112 కాల్ ద్వారా తెలియజేయాలని కోరుతున్నాము. అట్లాగే పిల్లలు, స్టూడెంట్స్, చిన్నపిల్లలు ఈతకి వెళ్తూ ఉన్నారు, స్విమ్మింగ్కి వెళ్తూ ఉన్నారు. సమ్మర్ సీజన్ కాబట్టి అవి కూడా కంట్రోల్ చేయాలి. వెళ్ళకుండా కొంచెం పేరెంట్స్ కొంచెం వాళ్ళని కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. ఆడపిల్లల విషయంలో కూడాను కొంచెం జాగ్రత్తలు శ్రద్ధ వహించాలి. దొంగతనాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి అటువంటివి కూడాను బయటకు వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరు కంపల్సరీగా పోలీసులు సమాచారం ఇచ్చేసి ఏదైనా ఊళ్ళకి వెళ్ళేటప్పుడు ఇవ్వాలని కోరుతున్నాం. దాంతోపాటుగా ఇక్కడ ఎక్కువ యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. యాక్సిడెంట్లు, డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేయటం వల్ల ఎక్కువ యాక్సిడెంట్లు కూడా జరుగుతూ ఉన్నాయి కాబట్టి కంపల్సరీగా అందరూ హెల్మెట్ కంపల్సరీగా వాడాలి. దాంతోపాటుగా తాగి డ్రైవ్ చేయకూడదు. ముందు తాగి డ్రైవ్ చేస్తే వాళ్ళకి, వాళ్ళ ఫ్యామిలీకి ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి కాబట్టి కంపల్సరీగా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకుండా ఉండాలని మేము కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కరు వెహికల్ రికార్డ్స్ కంపల్సరీగా మెయింటైన్ చేయాలి. పోలీసులకు సహకరించాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. జన్మదిన శుభాకాంక్షలు. ప్రతి అడుగు ప్రజల కోసం, ప్రతి ఆలోచన ప్రగతి కోసం, అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ కావలి నియోజకవర్గం అభివృద్ధి ధ్యేయంగా పనిచేసి నేడు ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్న మా ప్రీతమ నేత కావలి నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీ ఆత్మకూరి రాజేష్, కావలి నియోజకవర్గ అధికార ప్రతినిధి, 11వ వార్డు ఇన్ఛార్జ్, వైఎస్ఆర్సీపీ పట్టణ ఎస్సీ సెల్ అధ్యక్షులు కావలి. జన్మదిన శుభాకాంక్షలు. మా నాయకుడు, మా శ్రేయోభిలాషి, కావలి మాజీ శాసనసభ్యులు, కావలి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి, మా ప్రీతమ నాయకులు గౌరవనీయులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. వారు నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని మనసారా కోరుకుంటూ మీ పేరం నాగరాజు, వైఎస్ఆర్సీపీ ఆర్టీఐ కావలి నియోజకవర్గ అధ్యక్షులు, షేక్ నాయిబ్ రసూల్, వైఎస్ఆర్సీపీ కావలి పట్టణ ప్రధాన కార్యదర్శి, చీతెల్ల కిషోర్ గుప్తా, వైఎస్ఆర్సీపీ కావలి పట్టణ వాణిజ్య విభాగం అధ్యక్షులు. Please subscribe to N3 TV.